బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈరోజు మనం మరొక ఐపీసీ విభాగాన్ని అన్వేషిస్తాము. మా స్ట్రీమ్లైన్డ్ లా అవేర్నెస్ వీడియో సిరీస్ ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ తో పాలు పంచుకోండి. ప్రతి ఎపిసోడ్ తో ఇండియన్ పీనల్ కోడ్ ని అన్ప్యాక్ చేయండి. ప్రతి విడత చట్టపరమైన స్పష్టత వైపు ఒక అడుగు. ఈరోజు మనం మరొక ఐపీసీ విభాగాన్ని డీకోడ్ చేస్తాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 87 మరణం లేదా తీవ్రమైన గాయం కలిగించే అవకాశం ఉందని తెలియదు, చట్టంలో ఉద్దేశించబడలేనిది మరియు సమ్మతితో చేయబడుతుంది. ఐపీసీ సెక్షన్ 87 ఇలా పేర్కొంది: మరణం కలిగించడానికి ఉద్దేశించబడని లేదా బాధాకరమైన బాధ కలిగించడానికి ఉద్దేశించబడనిది మరియు చేసే వ్యక్తికి మరణం లేదా బాధాకరమైన బాధ కలిగించే అవకాశం ఉందని ముందుగా తెలియనిది, అది కలిగించే లేదా ఉద్దేశించిన ఏదైనా హాని కారణంగా నేరం కాదు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తికైనా ఆ హానిని అనుభవించడానికి వ్యక్తీకరించబడిన లేదా సూచించబడిన సమ్మతించిన వ్యక్తికి లేదా చేసే వ్యక్తికి కలిగించే అవకాశమున్న ఏదైనా హాని కారణంగా ఆ హాని యొక్క రిస్క్ తీసుకోవడానికి అంగీకరించిన అటువంటి వ్యక్తి ఎవరైనా. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీలోని సెక్షన్ 87 18 ఏళ్లు పైబడిన వ్యక్తి సమ్మతితో మరణం లేదా ఘోరమైన హాని కలిగించే ఉద్దేశ్యంతో లేని మరియు చేసే వ్యక్తికి తెలియని అలాంటి హానిని కలిగించే ఉద్దేశ్యంతో లేని ఒక చర్యకు సంబంధించినది. ఈ నిబంధన తప్పనిసరిగా ప్రమేయం ఉన్న పక్షం యొక్క సమ్మతితో చేసినప్పుడు కొన్ని చర్యలను నేరాలు నుండి మినహాయిస్తుంది. 2. ప్రధాన సూత్రం. సెక్షన్ 87 యొక్క గుండెలో ఒక వ్యక్తి యొక్క స్వయం ప్రతిపత్తిని గుర్తించడం. ఒక వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి, అందువలన సమాచారంతో నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా పరిగణించబడుతుంది. హాని కలిగించే చర్యకు సమ్మతిస్తే, మరణానికి లేదా బాధాకరమైన బాధ కలిగించడానికి ఉద్దేశించబడని చర్యకు సమ్మతిస్తే, ఆ చర్య చేసిన వ్యక్తికి చట్టపరమైన బాధ్యత మినహాయింపు ఉంటుంది. 3. ఉద్దేశపూర్వక ఉద్దేశం వర్సెస్ వాస్తవ పరిణామం. సెక్షన్ 87 వర్తింపజేయడానికి సందేహాస్పద చట్టం మరణాన్ని లేదా తీవ్రమైన హానిని కలిగించే ఉద్దేశ్యంతో ఉండకూడదు, లేదా ఆ చట్టం అటువంటి ఫలితాలకు దారితీస్తుందని చేసే వ్యక్తికి తెలియకూడదు. వాస్తవ ఫలితం కంటే చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యంపై ఇక్కడ ప్రాధాన్యత ఉంది. 4. సమ్మతి ప్రధానమైనది. ఈ నిబంధన యొక్క ముఖ్యాంశం పాల్గొన్న వ్యక్తి యొక్క సమ్మతిలో ఉంది. పెద్దలు తమ సొంత శరీరాలతో తీసుకునే రిస్క్ల గురించి, ఆ నిర్ణయాలు హానికి దారితీసినప్పటికీ నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉంటారు అనే సూత్రాన్ని ఇది గుర్తిస్తుంది. 5. ఎక్స్ప్రెస్ వర్సెస్ పరోక్ష సమ్మతి. సెక్షన్ ఎక్స్ప్రెస్ మరియు ఇంప్లీడ్ సమ్మతి రెండింటినీ అంగీకరిస్తుంది. ఎక్స్ప్రెస్ సమ్మతి స్పష్టంగా చెప్పబడింది లేదా బహిరంగంగా ఇవ్వబడుతుంది. అయితే పరోక్ష సమ్మతి ఒక వ్యక్తి యొక్క చర్యలు, వాస్తవాలు మరియు పరిస్థితి చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి ఊహించబడుతుంది. 6. నిబంధన పరిమితులు. సమ్మతితో చేసే అన్ని చర్యలకు సెక్షన్ 87 కార్టే బ్లాంచ్ ఇమ్యూనిటీని అందించదు. చట్టం ఉద్దేశించబడనప్పుడు లేదా మరణానికి లేదా బాధాకరమైన బాధకు కారణమైనప్పుడు మాత్రమే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ పరిమితి వ్యక్తులు కేవలం సమ్మతిని పొందడం ద్వారా తీవ్రమైన హాని కోసం బాధ్యత నుండి తప్పించుకోలేరని నిర్ధారిస్తుంది. 7. వాస్తవ ప్రపంచ అనువర్తనాలు. సెక్షన్ 87 వర్తించే పరిస్థితులలో గాయాలు సంభవించే క్రీడలు, రోగి యొక్క సమ్మతితో శస్త్రచికిత్స లేదా వైద్య విధానాలు లేదా హాని కలిగించే అవకాశం ఉన్న ఇతర ఏకాభిప్రాయ కార్యకలాపాలున్నాయి, కానీ తీవ్రమైన గాయం లేదా మరణాన్ని కలిగించే ఉద్దేశ్యం లేదు. 8. ఇతర నిబంధనల నుండి వ్యత్యాసం. ఐపీసీలోని ఇతర విభాగాలు సమ్మతి లేకుండా దాడి చేయడం లేదా గాయపరచడం వంటివి జరిగే హానితో వ్యవహరిస్తుండగా సెక్షన్ 87 విశిష్టమైనది.
ఇది సమాచారం ఉన్న పెద్దల ద్వారా సంభావ్య హానిని సమ్మతించిన సందర్భాలను సూచిస్తుంది. 9 నైతిక మరియు చట్టపరమైన చిక్కులు. సెక్షన్ 87 వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి మరియు సామాజిక రక్షణ మధ్య సంక్లిష్ట సమతుల్యతను దృష్టిలో ఉంచుతుంది. ఇది వ్యక్తిగత ఏజెన్సీని గౌరవిస్తున్నప్పుడు గణనీయమైన హాని కలిగించే ఉద్దేశ్యం లేకపోవడాన్ని నొక్కి చెప్పడం ద్వారా ఇది స్పష్టమైన సరిహద్దులను కూడా వివరిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 87 వ్యక్తిగత సమ్మతి మరియు స్వయం ప్రతిపత్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పెద్దలు వారు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న నష్టాల గురించి సమాచారం, నిర్ణయాలు తీసుకునేలా అనుమతిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు స్థలాన్ని ఇస్తుంది, కానీ మరణం లేదా ఘోరమైన హాని కలిగించే ఉద్దేశ్యం లేకుండా హామీ ఇస్తుంది. ఈ నిబంధన వ్యక్తిగత హక్కులు మరియు సామాజిక రక్షణ మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యకు అంగీకారం. చట్టం వ్యక్తిగత స్వేచ్ఛలను అతిగా పరిమితం చేయదని లేదా హానికరమైన చర్యలను తనిఖీ చేయకుండా అనుమతించదని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला के माध्यम से भारतीय दंड संहिता आईपीसी की खोज करें, जो कानूनी शिक्षार्थियों के लिए एक मार्गदर्शक है। प्रत्येक एपिसोड कानूनी साक्षरता में एक नया अध्याय है। आज हम आईपीसी की एक और धारा का पता लगाते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 87। सहमति से किया गया कार्य न तो इरादा है और न ही यह ज्ञात है कि इससे मृत्यु या गंभीर चोट लगने की संभावना है। आईपीसी की धारा 87 कहती है, ऐसा कुछ भी जिसका उद्देश्य मृत्यु या गंभीर चोट पहुंचाने का इरादा नहीं है और जिसके कर्ता को यह ज्ञात नहीं है कि इससे मृत्यु या गंभीर चोट लगने की संभावना है, वह किसी भी नुकसान के कारण अपराध है जो इसके कारण हो सकता है या इसके द्वारा इरादा किया जा सकता है। कर्ता 18 वर्ष से अधिक उम्र के किसी भी व्यक्ति को जिसने सहमति दी है, चाहे वह व्यक्ति या निहित हो, उस नुकसान को भुगतने के लिए या किसी भी नुकसान के कारण जिसके बारे में कर्ता को पता हो कि ऐसा होने की संभावना है, ऐसा कोई भी व्यक्ति जिसने उस नुकसान का जोखिम उठाने की सहमति दी है। विस्तृत विवरण। 1. प्रासंगिक परिचय। आईपीसी की धारा 87 उन स्थितियों से संबंधित है जहां कोई कार्य जिसका उद्देश्य मृत्यु या गंभीर नुकसान पहुंचाना नहीं है और कर्ता को यह नहीं पता है कि ऐसा नुकसान होने की संभावना है, 18 वर्ष से अधिक आयु के व्यक्ति की सहमति से किया जाता है। प्रावधान अनिवार्य रूप से कुछ कृत्यों को अपराध होने से छूट देता है जब वे शामिल पक्ष की सहमति से किए जाते हैं। 2. मूल सिद्धांत। धारा 87 के मूल में व्यक्ति की स्वायत्तता की मान्यता है। यदि कोई व्यक्ति जिसकी आयु 18 वर्ष से अधिक है, इस प्रकार उसे सूचित निर्णय लेने में सक्षम वयस्क माना जाता है, ऐसे कार्य के लिए सहमति देता है जिससे नुकसान हो सकता है लेकिन उसका उद्देश्य मृत्यु या गंभीर चोट पहुंचाना नहीं है, तो उस कार्य को करने वाले को कानूनी कार्रवाई से छूट मिल जाती है। जिम्मेदारी। 3. जानबूझकर किया गया इरादा बनाम वास्तविक परिणाम। धारा 87 लागू करने के लिए विचाराधीन कार्य का उद्देश्य मृत्यु या गंभीर नुकसान पहुंचाना नहीं होना चाहिए, न ही कर्ता को इस बात की जानकारी होनी चाहिए कि कार्य के ऐसे परिणाम हो सकते हैं। यहाँ वास्तविक परिणाम के बजाय कार्य के पीछे की मंशा पर जोर दिया गया है। 4. सहमति सर्वोपरि है। इस प्रावधान का सार इसमें शामिल व्यक्ति की सहमति में निहित है।
यह इस सिद्धांत को मान्यता देता है कि वयस्कों को उन जोखिमों के बारे में निर्णय लेने का अधिकार है जो वे अपने शरीर के साथ लेना चाहते हैं, भले ही उन निर्णयों से नुकसान हो सकता है। 5 व्यक्त बनाम निहित सहमति। यह अनुभाग व्यक्त और निहित सहमति दोनों को स्वीकार करता है। व्यक्त सहमति स्पष्ट रूप से बताई गई या खुलेआम दी गई है, जबकि निहित सहमति का अनुमान किसी व्यक्ति के कार्यों, तथ्यों और आसपास की परिस्थितियों से लगाया जाता है। 6 प्रावधान की सीमाएं। धारा 87 सहमति से किए गए सभी कार्यों के लिए कार्टे ब्लैंच प्रतिरक्षा प्रदान नहीं करती है। यह सख्ती से केवल तभी लागू होता है जब कार्य का उद्देश्य मृत्यु या गंभीर चोट पहुंचाने का इरादा या ज्ञात न हो। यह सीमा सुनिश्चित करती है कि केवल सहमति प्राप्त करके व्यक्ति गंभीर क्षति के लिए दायित्व से बच नहीं सकते हैं। 7 वास्तविक दुनिया के अनुप्रयोग। जिन स्थितियों में धारा 87 लागू हो सकती है, उनमें खेल शामिल हैं जहां चोट लग सकती है, रोगी की सहमति से की गई सर्जिकल या चिकित्सा प्रक्रियाएं, या अन्य सहमति वाली गतिविधियां जहां नुकसान की संभावना है लेकिन गंभीर चोट या मौत का कोई इरादा नहीं है। 8 अन्य प्रावधानों से अंतर। जबकि आईपीसी की अन्य धाराएं सहमति के बिना होने वाले नुकसान जैसे हमला या चोट से निपटती हैं, धारा 87 इस मामले में अलग है कि यह उन परिदृश्यों को संबोधित करती है जहां संभावित नुकसान के लिए एक सूचित वयस्क द्वारा सहमति दी गई है। 9 नैतिक और कानूनी निहितार्थ। धारा 87 व्यक्तिगत स्वायत्तता और सामाजिक सुरक्षा के बीच जटिल संतुलन पर ध्यान केंद्रित करती है। हालांकि यह व्यक्तिगत एजेंसी का सम्मान करता है, यह महत्वपूर्ण नुकसान पहुंचाने के इरादे की कमी पर जोर देकर स्पष्ट सीमाएं भी रेखांकित करता है। निष्कर्ष। आईपीसी की धारा 87 व्यक्तिगत सहमति और स्वायत्तता के महत्व पर जोर देती है, जिससे वयस्कों को उन जोखिमों के बारे में सूचित निर्णय लेने की अनुमति मिलती है जो वे करने को तैयार हैं। ऐसा करने से यह व्यक्तिगत स्वतंत्रता के लिए जगह देता है, लेकिन यह सुनिश्चित करने की सीमाओं के भीतर कि मृत्यु या गंभीर नुकसान पहुंचाने का कोई इरादा नहीं है। यह प्रावधान व्यक्तिगत अधिकारों और सामाजिक सुरक्षा के बीच जटिल परस्पर क्रिया की स्वीकृति है। यह सुनिश्चित करता है कि कानून न तो व्यक्तिगत स्वतंत्रता को प्रतिबंधित करता है और न ही हानिकारक कृत्यों को अनियंत्रित होने देता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Delve into the Indian Penal Code (IPC) with our engaging law awareness video series, Transforming Legal Jargon into Knowledge. We are tackling another IPC section today. Section 87 of the Indian Penal Code, 1860, IPC 1860. Act not intended and not known to be likely to cause death or grievous hurt, done by consent. IPC Section 87 states, nothing which is not intended to cause death or grievous hurt, and which is not known by the doer to be likely to cause death or grievous hurt, is an offence by reason of any harm which it may cause or be intended by the doer to cause to any person above 18 years of age who has given consent, whether express or implied, to suffer that harm, or by reason of any harm which it may be known by the doer to be likely to cause to any such person who has consented to take the risk of that harm. Elaborated description. 1. Contextual introduction. Section 87 of the IPC pertains to situations where an act not intended to cause death or grievous harm and not known by the doer to likely cause such harm is done with the consent of a person aged above 18.
The provision essentially exempts certain acts from being offences when done with the consent of the involved party. 2. The core principle. At the heart of Section 87 is the recognition of an individual's autonomy. If a person, being above 18 years, thus considered an adult capable of making informed decisions, consents to an act that may cause harm but isn't intended to cause death or grievous hurt, then the doer of that act is exempted from legal responsibility. 3. Deliberate intent versus actual consequence. For Section 87 to apply, the act in question should not have been intended to cause death or grievous harm, nor should the doer be aware that the act might likely lead to such outcomes. The emphasis here is on the intention behind the act rather than the actual outcome. 4. Consent is paramount. The crux of this provision lies in the consent of the involved person. It recognizes the principle that adults have the right to make decisions about risks they are willing to take with their own bodies, even if those decisions might lead to harm. 5. Express versus implied consent. The section acknowledges both express and implied consent. Express consent is clearly stated or overtly given, while implied consent is inferred from a person's actions, facts, and circumstances surrounding the situation. 6. Limitations of the provision. Section 87 doesn't provide carte blanche immunity for all acts done with consent. It strictly applies only when the act isn't intended or known to cause death or grievous hurt. This limitation ensures that individuals cannot escape liability for severe harm by merely obtaining consent. 7. Real-world applications. Situations where Section 87 might apply include sports where injuries might occur, surgical or medical procedures done with the patient's consent, or other consensual activities where there's potential for harm but no intention of causing severe injury or death. 8. Distinction from other provisions. While other sections of the IPC deal with harm caused without consent, like assault or hurt, Section 87 is distinct in that it addresses scenarios where potential harm has been consented to by an informed adult. 9. Ethical and legal implications. Section 87 brings into focus the intricate balance between personal autonomy and societal protection. While it respects individual agency, it also delineates clear boundaries by emphasizing the lack of intention to cause significant harm. Conclusion. Section 87 of the IPC emphasizes the significance of personal consent and autonomy, allowing adults to make informed decisions about risks they're willing to undertake. By doing so, it gives room for personal freedoms, but within the boundaries of ensuring no intent of causing death or grievous harm. The provision is an acknowledgement of the complex interplay between individual rights and societal protection, ensuring that the law neither overly restricts personal freedoms nor allows harmful acts to go unchecked. If we are responsible, the future will be good for the future generations.